వాళ్ళ సొంత బస్సులు డ్రైవర్ కోసం కండక్టర్ కోసం ఉన్నాయా బస్సులు? ప్యాసింజర్స్ కోసం ఉన్నాయా? దయచేసి చెప్తానా, ఫ్రీ పథకాలు వద్దు. ఎవరు అంతా దీన పరిస్థితుల్లో లేరు. ఈ ఉచితం వద్దు, టికెట్ కొనే శక్తి మాకుంది, దయచేసి ఈ ఫ్రీ బస్సులు ఎత్తేయండి అంటూ అనంతపురం జిల్లా గుత్తిలో మహిళలు రోడ్డెక్కారు. ఒకవైపు ప్రభుత్వం ఈ ఫ్రీ బస్సు పథకం గురించి గొప్పగా చెప్తుంటే, మరోవైపు ప్రయాణికులు మాత్రం నరకం చూస్తున్నామంటూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అసలు పాయింట్లో పెట్టుకోకున్నారు బస్సుల్ని, ఇష్టానుసారం వెనకాల నుంచి వెనకాల వెళ్ళిపోతున్నారు. ఇక్కడికి వచ్చినా కూడా ఎంతమంది ఉన్నారు అనంతపూర్కి బస్సులు నిలబెట్టుకోకుండా వెళ్తున్నారు. మా బాబా కోసం హాస్పిటల్ వెళ్తాము, అక్కడికి పోయే వరకు కూడా మాకు తెలియదు పాయింట్లు పెట్టలేదని. ఎందుకు మీరు పాయింట్లు పెట్టలేదంటే, ఇక్కడ పాయింట్లు పెట్టడానికి లేదంటే ప్లేస్ లేదంటే వెళ్తాము, మా ఇష్టము, మీ కాలని దిగిపోండి, మేము పాయింట్లు పెట్టామని ఎట్లా మాట్లాడుతున్నారు. అనంతపురం జిల్లా గుత్తి బస్టాండ్లో ఇటీవల హైడ్రామా నెలకొంది. గంటల తరబడి ఎదురు చూసినా బస్సులు రాకపోవడం, తీరా వచ్చినా మహిళలు ఉన్నారన్న కారణంతో డ్రైవర్లు బస్టాండ్ వెనక నుంచి వెళ్లిపోవడంతో ప్రయాణికుల సహనం నశించింది. మేమేం భిక్షగాళం కాదు, మమ్మల్ని ఎందుకు చులకనగా చూస్తున్నారు అంటూ కృష్ణపాడు గ్రామ మహిళలు ఆర్టీసీ అధికారులపై నిప్పులు చెరిగారు. ప్రజల మీద కాదు, పోయి గవర్నమెంట్ మీరు ఏదో ఒకటి చేసుకోవాలా, మాకు ఓపిక లేదు, మేము చెయ్యము ఈ డ్యూటీలో. మీరు ఫ్రీ పథకాలు ఎందుకు పెడుతున్నారో వాళ్ళకి ఉండాలి అని ఎందుకు ప్రజల మీద పడాలా? ఇష్టానుసారం మాట్లాడతారు, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు. కండక్టర్లు డ్రైవర్లు ఏమంతా చులకనా? వాళ్ళ సొంత బస్సులు డ్రైవర్ కోసం కండక్టర్ కోసం ఉన్నాయా బస్సులు? ప్యాసింజర్స్ కోసం ఉన్నాయా? ఉచిత ప్రయాణం మహిళల పాలిట వరమా లేక శాపమా అనే చర్చకు ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. డ్రైవర్లు కండక్టర్లు మహిళలను చూసి బస్సులు ఆపకపోవడం వల్లే గంటల కొద్దీ నిరీక్షణ తప్పడం లేదు. మా డబ్బులు మేం కట్టుకుంటాం, మాకు ప్రశాంతమైన ప్రయాణం ఇవ్వండి అంటూ మహిళా ప్రయాణికులు రాతపూర్వక ఫిర్యాదులిస్తున్నారు. సరే, అసలు పాయింట్లో పెట్టుకోకున్నారు బస్సుల్ని, ఇష్టానుసారం వెనకాల నుంచి వెనకాల వెళ్ళిపోతున్నారు. ఇక్కడికి వచ్చినా కూడా ఎంతమంది ఉన్నారు అనంతపూర్కి బస్సులు నిలబెట్టుకోకుండా వెళ్తున్నారు. మా బాబా కోసం హాస్పిటల్ వెళ్తాము, అక్కడికి పోయే వరకు కూడా మాకు తెలియదు పాయింట్లు పెట్టలేదని. ఎందుకు మీరు పాయింట్లు పెట్టలేదంటే, ఇక్కడ పాయింట్లు పెట్టడానికి లేదంటే ప్లేస్ లేదంటే వెళ్తాము, మా ఇష్టము, మీ కాలని దిగిపోండి, మేము పాయింట్లు పెట్టామని ఎట్లా మాట్లాడుతున్నారు. బస్ నెంబర్ 0886. రోజు ఇదే వాళ్ళది చూసిండే. ఎవరమ్మా మీది? కృష్ణపాడు సార్. ప్రాబ్లం కి సొల్యూషన్ వెతకల్లా కానీ ఇష్టానుసారం పోతే ఎలా ఇలా బస్సెస్ ఏ వాళ్ళు అడిగేవాళ్ళు పెట్టండి. ప్రజల మీద కాదు, పోయి గవర్నమెంట్ మీరు ఏదో ఒకటి చేసుకోవాలా, మాకు ఓపిక లేదు, మేము చెయ్యము ఈ డ్యూటీలో. మీరు ఫ్రీ పథకాలు ఎందుకు పెడుతున్నారో వాళ్ళకి ఉండాలి అని ఎందుకు ప్రజల మీద పడాలా? ఇష్టానుసారం మాట్లాడతారు, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు. కండక్టర్లు డ్రైవర్లు ఏమంతా చులకనా? వాళ్ళ సొంత బస్సులు డ్రైవర్ కోసం కండక్టర్ కోసం ఉన్నాయా బస్సులు? ప్యాసింజర్స్ కోసం ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోవాలి ఇది. దయచేసి చెప్తానా, ఫ్రీ పథకాలు వద్దు. ఎవరు అంతా దీన పరిస్థితుల్లో లేరు. అది గుంటకల్ బండి అమ్మా. గుంటకల్